హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఇది కమిన్స్ హెవీ ఇంజిన్ అనమాట. సో ఇది ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ వోల్టేజ్ చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఎంత వోల్టేజ్ రావాలి, లైన్ టు న్యూట్రల్ 230 రావాలి, లైన్ టు లైన్ 415 ఆర్ 440 ఆ రేంజ్లో రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే లైన్ టు న్యూట్రల్ 680 వోల్టేజ్ చూపిస్తుంది. సో నేను అన్నీ అబ్జర్వ్ చేసా, చూడండి. ఇక్కడ చూస్తుంటే వాటర్ లోపలికి ఎంటర్ అయినట్టు అనిపించింది. అలా అని కంట్రోలర్ ఓపెన్ చేసా, బయటకు తీసా. చూడండి, కంట్రోలర్ పైన రస్ట్ అంటే వాటర్ అలాగా ఉండి రస్ట్లా ఫామ్ అయింది కదా. సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయిందేమో అనేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసా. లోపల కొంచెం బాగానే ఉంది. ఒకసారి నేను మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూస్తా. చూడండి, క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇది 263కి వచ్చింది. అయినా అది ఓవర్ వోల్టేజే. 250 కన్నా ఎక్కువ వస్తే ఓవరే కదా. సో ఇది ఓవర్ వోల్టేజ్ వచ్చి చూడండి, కాంటాక్ట్ ఈ బ్రేకర్ అనేది ఓపెన్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి నేను ఐపీ లిక్విడ్తో క్లీన్ చేసి చూస్తా. యాక్చువల్గా కంట్రోలర్ మాయిశ్చర్ ఫామ్ అయిందని, ఇదిగోండి, ఇది నేను ఈ లిక్విడ్ తెచ్చి క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. చూసారా, ఈ బ్రేకర్ అనేది ఓపెన్ అయిపోతుంది పవర్ వోల్టేజ్ అని. సో మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ సైడ్ చూస్తే నార్మల్గానే ఉంది, 230 ఉంది. సో ఇక్కడ ఓవర్ వస్తుందని ఒకసారి మాయిశ్చర్ క్లీన్ చేద్దామని ఇదిగో ఈ లిక్విడ్ తెచ్చి క్లీన్ చేసి ట్రై చేస్తా. సో అన్నీ రిమూవ్ చేస్తా, నీట్గా లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ డ్రై కూడా చేసేసా. మొత్తానికి సైట్లోనే ఎక్స్పెరిమెంట్ చేసాము. ఎక్స్పెరిమెంట్ అంతా సక్సెస్ అయింది. చూడండి, వోల్టేజెస్ 242 వచ్చి బ్రేకర్ కూడా క్లోజ్ అయినట్టు సింబల్ చూపిస్తుంది. రైట్స్, థ్యాంక్ యూ.